చెప్తున్నాను గదా! ఎవ్వరి మనసు అయితే నేను కష్టపెట్టనమ్మా. ఎవరైనా బాధపడుతున్నారంటే అయ్యో! అనుకోని ఆ సహాయం చేయడానికే నేను ముందుకెళ్తాను తప్పితే, ఇప్పుడేదో నేను ప్రచారంలో నా గురించి నేను గుడ్‌గా చెప్పుకోవడం గాదు గానీ, బాధ పెట్టడం అయితే నాకెవ్వరికీ ఇష్టం ఉండదు. నా వల్ల ఎవరన్నా కన్నీరు కారుస్తున్నారు అనంటే, అది నాకే ఇదవుతది తప్పితే, నేను ఇంకోళ్ళకి కన్నీరయ్యి నేనుండను. ఉన్న ఇన్ చిన్న జీవితంలో జీవితంలో ఒకరిని బాధ మళ్ళీ బాధ పెట్టి, పెట్టి కుళ్ళు గుళ్ళు కుతంత్రాలు మనసులో పెట్టుకొని తెలుసుకొట్టుకొని, ఈర్ష్య, అన్నిటికన్నా అసూయలు, అదే. ద్వేషాలు అయన్నీ అసలు ఏది నథింగ్. మరి బాబా నాలో ఉన్నయన్నీ తొలగించారో నాకు తెలీదు కానీ, హ్మ్. అసలు నాకు వ్యక్తిగతంగా గూడా నాకసలు అలా లేదమ్మా. హ్మ్. ఎవరైనా బాధపడుతున్నా ఇప్పుడు ఎలాగంటే సిట్యుయేషన్ ఎలా ఉంటే, నేనేదన్నా జర్నీ చేస్తున్నప్పుడు వృద్ధులుంటారు పాపం. హ్మ్. వాళ్ళకి అసలు ఇల్లు లేక, వాకిలి లేక ఉంటారు. అరే! ఆయన తిన్నాడో లేదో ఆ వయసుకి, పాపం బిడ్డలు లేక అలా వచ్చాడో, లేకపోతే ఏ పరిస్థితిలో ఆయన అలా ఉన్నాడో అనుకోని చెప్పి నేను ఆలోచిస్తా ఉంటా. వాళ్ళని చూస్తా ఉంటా. ఎందుకు ఆ జీవితం పాపం అలా వచ్చిందని చెప్పి చాలా బాధ చాలా ఎక్కువగా ఉంటది. ఇంకా అప్పుడు ఓ రోజు అలాగే ఈ చెన్నైలో లోకల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. నేను అప్పుడు ఈ సందేశం ఇచ్చినప్పుడు నేను చెన్నైలోనే ఉన్నాను. లోకల్ ట్రైన్స్ ఉన్నప్పుడు ఒక స్టేషన్ నేను ఎక్కడికో టీ నగర్ గుడికి ఏదో ఎళ్ళాలని ఎళ్తున్నాను. ఎళ్ళేసి వస్తున్నాను. వస్తుంటే మెట్లు దిగుతుంటే ఒక చాలా పండు ముసలాయన 80 సంవత్సరాల పైనే ఉంటాయి. పాపం నడవలేడు. అలాగా దిండు మీద ఏదో చిన్న దిండు ఆయనకున్న బట్టల మూటలో ఏయో పెట్టుకొనున్నాడు. సడెన్‌గా నేను నడుస్తా వస్తుంటే ఆయన్ని జూసాను. అరే! తాత ఇలా ఉన్నాడే, ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఏంటి పాపం తిన్నాడో లేదో అని చెప్పి అనిపించి మనసు చాలా వేదన అయిపోయింది. పిల్లలు లేరేమో ఆయనకి, లేకపోతే ఎవరు లేక ఇలాగయ్యాడా? ప్రారబ్ధాలు ఎంత బలీయంగా ఉంటాయో కదా బాబా! అనుకుంటూ అలా మాటలు సాగిస్తూ ఒక బేకరీ కనబడింది అక్కడే. ప్లాట్‌ఫార్మ్ మీద ఉంటాయి గదా! బేకరీస్ ఉంటాయి గదా! ఫుడ్ ఐటెమ్స్ బిస్కెట్స్ అయి అమ్ముతారు గదా! సమోసాలును, బిస్కెట్స్ తీసుకొని లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని ఎళ్లి నా మనసు అంగీకరించలా. ఎళ్లి తాతకి అదే ముసలాయనకి అందిచ్చాననమాట. "ఇయి తిను. ఇయి తినేసి కాస్త మంచినీళ్ళు తాగి" ఉంటే అసలాయన కళ్ళల్లో ఆనందం చేతులెత్తి అసలు నమస్కారం పెట్టాడమ్మా నిజంగా. నాకు ఆయన పెట్టాలని కాదు. ఆయనకి అంత ఆకలితో ఉన్నారేమో అనిపించింది నిజంగా. మనిషికి చాలా ఏదిచ్చినా గూడా అనిపించింది. తృప్తి ఉండదు. కళ్ళమ్మట నేను ఒక్క అవును. అన్నదానం అంతే. దానం ఏదైనా దానం కడుపు మనం చేసే నింపేది ధ్యానాన్ని. వస్తువిస్తేనే తృప్తి ఉంటది. సంతృప్తి ఎందుకంటే ఉంటది. కడుపు నిండిన కడుపుని తర్వాత చాలు చాలా అంటారు కాబట్టి. అనిపిస్తది. హ్మ్. అదంతా ఆయన ప్రాణం లేసొచ్చినట్టు అనిపించింది. ముందు మంచినీళ్ళు తాగారు. హ్మ్. పాపం కింద పడిపోతున్నా గూడా నీళ్లు పట్టుకునే శక్తి లేదాయనకి. హ్మ్. అంటే పట్టుకొని తాగించి, "ఇయి తిను తాత ఈ పూటకి ఇయి తినండి" అని చెప్తే పాపం హ్మ్. దండం పెడితే అసలు నిజంగా నాకైతే బాధనిపించింది. చాలా హ్మ్. హ్మ్. బాధనిపించింది. అలాగా సరే అందిచ్చాక బాబాకి దండం పెట్టుకున్నాననమాట. అలా చెప్తా ఉంటారు. "నువ్వెప్పుడు ఎల్లప్పుడూ మంచి చేస్తా ఉండు. ఈ జన్మలో గాకపోయినా మళ్ళీ జన్మలో అయినా గూడా నీకు మేలు పొందుతావు" అని చెప్పి చెప్తా ఉండేవాళ్ళనమాట. హ్మ్. అలాగే ఒక చిన్న కథ అయితే జరిగిందమ్మా. చెన్నైలోనే జరిగింది. అది ఎలాగంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళు. ఎక్కడో అది తెలీదు. ఎవరో చెప్తే తెలిసిందిలెండి. నాకు కూడా తెలిసింది. హ్మ్. కాకపోతే వ్యక్తిగతంగా అది బయట పెట్టడం ఇష్టం లేక మామూలుగా చెప్తున్నా. అది తమిళనాడులో జరిగింది గాబట్టి. ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. కొడుకు, కోడలు, హ్మ్. అత్తగారు ఉండేవాళ్ళనమాట. హ్మ్. వృద్ధాప్యం. అసలామె ఎంత అందగత్తంటే అసలు తమిళియన్ బ్రాహ్మిన్స్ అంటే చాలా బాగుంటారు అందులో. తెల్లగా ఉంటారు. ఆ మడికట్టు అది కట్టుకుంటారు. వాళ్ళ పద్ధతులు అయి గాబట్టి ఆ ముసలమ్మ చాలా తెల్లగా ఉండేది. బావుండేది. కొడుకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. హ్మ్. ఆల్రెడీ కొడుక్కి కూడా 60 ఏళ్ళు దాటుంటాయి. కోడలు వాళ్ళు గూడా పెద్ద వయసు వాళ్ళే. ఈ ముసలమ్మ 80 సంవత్సరాలామె. ఎప్పుడైతే కొడుకు చనిపోయారో ఆమెని ఇమ్మీడియేట్‌గా ముసలమ్మని నెక్స్ట్ డే ఆ 11 డేస్ లోపలే అనాథ శరణాలయంలో ఏసేసారు. అదే వృద్ధాశ్రమంలో వృద్ధాశ్రమంలో. ఓల్డ్ ఏజ్ హ్మ్. హోమ్‌లో ఏసేసారు. హ్మ్. నాకు ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏసాక తెలిసింది ఆమె స్టోరీ. ఇలా ఇలా జరిగిందమ్మా అని చెప్పి. మా డివోటీస్‌లో వాళ్ళు చెప్తే తెలిసింది. అరే! మా అమ్మగారు అక్కడున్నారా అని చెప్పి అనుకోని ఎవ్రీ వీక్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతి వారం ఆమెకి బ్రెడ్ అయ్యి పట్టుకొని వెళ్తా ఉండేవాళ్ళం. కానీ ఆమె స్థితి ఎలా ఉంది కొడుకు చనిపోయాక అక్కడికెళ్ళిపోయాక ఆమె అసలు మాట్లాడడమే మానేశారు. ఆ తల్లి ఆవేదన ఎంత ఆవేదన ఉందంటే అక్కడ గదిలో మంచాలున్నా గూడా వాటి మీద పడుకోవట్లేదు. మాట్లాడట్లేదు. ఏమిచ్చినా తీసుకోవట్లేదు. నాకవసరం లేదు అని చెప్పి అంత తెల్లగా ఉన్నామె ఆ నేల మీద ఒక మూల మనం తలుపు తీస్తే ఒక మూలకి పడుకున్నారు. ముడుచుకొని పడుకొనున్నారు. అబ్బా! పరిస్థితి ఇట్లా వస్తదా బాబా! అసలు ఎంత అని అసలింకా మామూలుగా కాదు. ఏడుపొచ్చేస్తది ఆ సిట్యుయేషన్ హ్మ్. చూస్తే.
అని బ్రెడ్ తినండమ్మా అని చెప్పి లేపి ఆమెకి కాస్త బ్రెడ్‌ను, టీ వేడిగా తెమ్మనేవాళ్ళం. టీ అది ఇచ్చి కూర్చోబెట్టి, "బాధపడకండమ్మా, మేమందరం ఉన్నాం గదా! పోనీ మా ఇంటికొచ్చేస్తారా? ఉంటారా?" అని చెప్పి గూడా హ్మ్. అడగడం జరిగింది. కానీ మళ్ళీ వాళ్ళ తరపు బంధువులు ఎవరన్నా వచ్చి మళ్ళీ గొడవ చేస్తారులే అని చెప్పి ఉద్దేశంతోటి అక్కడే ఆమెకి ఏదైతే అవసరమైనయి అన్నీ గూడా మేము ఏర్పాటు చేసేవాళ్ళం. అలా చేస్తా చేస్తా కొన్ని వారాల తర్వాత మా అమ్మగారు చనిపోయారు. బాధ. చనిపోయారు. ఆ! చాలా. ఆ బాగా వేదనతోటే ఆమె మనోవేదనతోని చనిపోయారు. చనిపోయారు. పోన్లే హ్మ్. మేమనుకున్నాము భగవంతుడు తొందరగా తీసుకెళ్ళాడు. నిజంగా అక్కడ శివైక్యం చెందింది గదా! ఆమె మనసు మట్టుకు ఎప్పుడు ఆత్మ శాంతికి కలగాలని చెప్పి మేమందరం ప్రే చేసుకున్నాం. ఎలా అక్కడ ఇంట్లో పరిస్థితులైతే మనకు తెలీదమ్మా. తర్వాత కోడలు గూడా అనారోగ్య పాలయ్యి కాలం చెందారని తెలుస్తది. మనకేది తెలీదమ్మా. ప్రారబ్ధాలు ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయో తెలీదు. ఆమె ఆ చివరి స్టేజ్‌కి అక్కడికెళ్ళాక చాలా బాధేసింది. మేమైతే ఒక దగ్గర దగ్గర ఒక 10 నెలలు ఆమెకి బ్రెడ్ అది అయితే ఇచ్చాము. అన్ని నెలలు గూడా అయ్యుండదేమో. ఒక 8 నెలలు అలాగా. ప్రతి వారం ఎళ్లి ఆమెకు ఆ వారానికి సరిపడా చీరలే గాని ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె అసలు ఏది మాట లేదు, ఏం లేదు. ఆ ప్రాణం నిలపడం కోసమే ఆమె తిన్నది హ్మ్. అంతే. ఇంక వేరే అన్ని వ్యాపకాలు వదిలేసుకుంది. అసలు జనాల్లో కూర్చోవడం మానేసింది. అవునమ్మా! నిజంగా హ్మ్. ఎవరికైనా బాధ. అన్నేళ్ళు కొడుకు దగ్గర ఉండి చివరికి ఆ స్థితికెళ్ళిపోతే ఏ తల్లి హృదయమైనా ఎలా తట్టుకుంటది చెప్పండి. హ్మ్. చాలా దారుణం. అసలు అదే అనిపిస్తది. వృద్ధాప్యం అనేది రాకూడదమ్మా. వృద్ధాప్యం చాలా నిజంగా రాకుండా ఉండదు ఉండదు. ఖచ్చితంగా.